కూడా దేవుని తట్టు తిరిగి ఆయనకు మనం ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. ఉపవాసాలుండి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. యోనా ప్రవక్త వచ్చి ఎన్ని నిమిషాలు ప్రసంగం చేశాడు? రేపు ఈ వేళకు మీ పట్టణము ఏమవుతుంది? మీ పట్టణము నశించిపోద్ది, మీ పట్టణము ఇబ్బందుల పాలైద్దని 2 మాటలు చెప్పాడు అంతే. వచ్చి యోనా ప్రవక్త వెంటనే అక్కడ ఉన్న అన్ని జనులు, రాజు అందరూ కూడా గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని వారు ఉపవాసం ఉండి, ఎండలో ఉపవాసం ఉండి చేతులెత్తి వాళ్ళు ప్రార్థన చేశారు. అప్పుడు ఆ దేశం కాపాడబడింది. దేవుడికి పశువులను కూడా ఎవరు మేతకు తోలుకొని పోలేదట. దేవుని బిడ్డలారా, అటువంటి దినాలలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం టైం పాస్ చేసే దినాలు కావు. ఇప్పుడు సమయాన్ని మనం పోనీయకుండా సద్వినియోగం చేసుకోవాలి. మనం అజ్ఞానుల వల్ల ఉండొద్దు. మనం జ్ఞానం కలిగిన వారిగా మనం మసులుకోవాలని దేవుడు వాక్యం చెప్తుంది.